ఉమ్మడి నల్గొండ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటిన పొగమంచు తెరలు వీడటం లేదు. పొగమంచుకు రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో పొగమంచుపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలోని రోడ్లన్నీ కూడా మంచుతో కప్పేసి ఉన్నాయి. మంచు వర్షంతో 9 దాటింది అయినా కానీ వాహనాలన్నీ కూడా లైట్లు వేసుకొని వస్తున్న పరిస్థితి. మఫ్లర్లు లేకుండా ఎవరు కూడా రాలేని పరిస్థితి. చాలామంది కూడా వస్తున్నారు. రోడ్డు వెంట వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వస్తారు? మేము హైదరాబాద్ నుంచి, ఇక్కడ సబ్ స్టేషన్ సైడ్ నుంచి వస్తున్నాం. ఎట్లా ఉన్నది? బాగా పొగ మంచు ఉంది, రోడ్లు కనపడుతున్నాయా? మార్నింగ్ 6-7కి అంత లేకుండే, 8 దాటినాక బాగా విపరీతమైన మంచు. దగ్గరకు వచ్చినాక ఏం అవపడట్లే అసలు. నిన్నమన్నా ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? నిన్నమన్నా ఇంతగా లేదు, ఈ రోజు బాగా ఏందో మరి 31 ప్రభావం మరి ఏందో కానీ చాలా ఎక్కువగా. ఓకే, ఏదో వాకింగ్ చేసి వస్తున్నట్టుంది కదా? అవును, వాకింగ్ చేసే టైంలో లేదు. ఇప్పుడు జస్ట్ ఒక ½ an hourలోనే ఈ మంచు అంతా పెరిగింది. వెహికల్స్ వచ్చిపోయేటువంటి వాహనాలకు మాత్రం ఇది ఇబ్బందికరంగానే ఉంది. ఒక వెహికల్ స్పీడ్గా వస్తే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. లైట్లు వేసుకొని వస్తున్నారు కదా, మీకు ఎట్లా కనిపిస్తుంది? టౌన్లో కూడా ఈ పొగ మంచు బాగా ఉంది. టౌన్లో మొత్తంగా విపరీతంగా ఉంది. లైట్ల ప్రభావం కొద్ది దూరం వరకే ఉంది, కానీ చాలా దూరం నుంచి వచ్చేటువంటి వెహికల్ మాత్రం డైరెక్ట్ కనబడేటువంటి అవకాశం లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ప్రసాద్ ఉడిపోటల కాంచి వస్తున్నాము. ఈ పొగ మంచు వల్ల ఏమైతుందంటే పెద్ద వాహనాలు కొద్దిసేపు ట్రాఫిక్ వాళ్ళు ఒక గంటన్నర ఆపితే మంచిది అనిపిస్తుంది. అందరు చిన్నపిల్లలు వాకింగ్ పోయి వస్తున్నారు కాబట్టి పెద్ద వెహికల్స్ చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 9 దాటింది అయినా కానీ పొగ మంచు ఉంది కదా, మరి అందరూ సాఫీగా అంటే రోజు ఉండే రద్దీ ఉంటుందా? లేదు, ఇవాళ 31 కాబట్టి సండే రావటం, ఏర్పాట్లలో జనాలు అటు ఇటు వెళ్ళడం అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు వెహికల్స్ వాళ్ళు, 2 వీలర్స్ వెహికల్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది అవుతుంది, చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. యాక్సిడెంట్లు అనేది కంపల్సరీ అవుతుందని కొడుతున్నారు ఈ పొగ మంచు వల్ల. ఇంకా చూడొచ్చు, రోడ్లన్నీ కూడా పొగ మంచుతోటి కమ్ముకున్నాయి. ఇంకా నేషనల్ హైవేలు నల్గొండ జిల్లాలోని NH65 కావచ్చు, అదేవిధంగా అద్దంకి, ఈ నార్కట్పల్లి రహదారులు కావచ్చు, చిట్యాల భువనగిరికి సంబంధించిన ప్రధాన ఏవైతే నేషనల్ హైవేలు ఉన్నాయో అక్కడ లారీలకు సంబంధించి ఎక్కువ నడుస్తూ ఉంటాయి, పెద్ద వాహనాలు వస్తుంటాయి. ఆ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్డు పక్కకు నిలిచిపోయి ఆ వాహనాలు వస్తున్నాయి. మనం అక్కడ ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. ఆ వాహనాలు మాత్రం 9 దాటింది అయినప్పటికీ కూడా లైట్స్తో పాటు నెమ్మదిగా లైట్స్ వేసుకొని వస్తున్నాయి. అది కూడా దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించే పరిస్థితి లేదు. టౌన్లలో కావచ్చు, ఇంకా అవుట్స్కట్స్లో అయితే ఇంకా పెద్ద ఎత్తున పొగ మంచుతోటి పెద్ద స్నో ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, వాహనదారులకు ఇప్పటికే అధికార యంత్రాంగము కావచ్చు, పోలీసులు కావచ్చు హెచ్చరికలు జారీ చేశారు. పొగ మంచు 2 రోజుల పాటు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అటు నెమ్మదిగా వాహనదారులందరూ కూడా నెమ్మదిగా చూసి వెళ్ళాలి. ఇక అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే కొంత వాహనాలను ఆపుకొని పొగ మంచు పోయిన తర్వాతనే రావాలి అని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక మరోవైపు నేషనల్ హైవేలు కావచ్చు, అదేవిధంగా అవుట్స్కట్స్లో మాత్రం పెద్ద ఎత్తున ఉండడంతో భారీ వాహనాలు, దూరం వెళ్ళే వాహనాలన్నీ కూడా ఆపుకొని ఉన్నారు. కొంతమంది ప్రయాణికులేమో బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా మఫ్లర్తో పాటు మంకీ క్యాప్లు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా చేంజ్ అయింది. ఉదయం 6 గంటల నుంచి 7:30-8 గంటల వరకు కొంత వాతావరణం ఇట్లా లేదు, కూల్గా ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా స్నో పడడం, అదేవిధంగా 8 గంటల నుంచి 9 దాటినప్పటికి కూడా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా పొగ మంచుతోటి కమ్మేయడంతో చాలామంది బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా మఫ్లర్లను యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా పొగ మంచుతోటి ఆచితూచి బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవైపు సండే 31 ఏర్పాట్లు ఎంత కూడా చాలామంది బయటికి వెళ్తున్నారు. కానీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా సేఫ్టీ మెథడ్స్ తీసుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనిపిస్తున్నది. మరోవైపు బస్సులు కావచ్చు, అదేవిధంగా భారీ వాహనాలు అయితే లైటింగ్తో పాటు నెమ్మదిగా వాళ్ళ స్పీడ్ని తగ్గించుకొని రోడ్లను చూసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ పొగ మంచుకు సంబంధించి రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దగ్గరికి వచ్చే వరకు కూడా వాహనాలు భారీ వాహనాలకు కనిపించే అవకాశం లేదు. దాంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతో ఎల్లో అలర్ట్గా ఉన్న ఈ 2 రోజుల పాటు కొంత వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా పొగ మంచుకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.